హనుమకొండలో వరంగల్ స్టార్టప్స్ అండ్ బిజినెస్ ఎక్స్పో 2026 ఘనంగా ప్రారంభమైంది. హనుమకొండలోని ఎన్ఆర్ కన్వెన్షన్ హాల్లో నిర్వహిస్తున్న ఈ ఎక్స్పోను హనుమకొండ యూత్ కాంగ్రెస్ నాయకుడు విష్ణురెడ్డి ప్రారంభించారు. సందర్భంగా మీడియాతో మాట్లాడిన విష్ణురెడ్డి యువతలో ఉన్న వ్యాపార ఆలోచనలు, నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందించేందుకు ఇలాంటి ఎక్స్పోలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు. స్టార్టప్లు, చిన్న తరహా వ్యాపారాలు, నూతన పారిశ్రామిక ఆలోచనలతో ముందుకు వస్తున్న యువతకు ఒకే విధమైన అవకాశాలు కల్పించడం అభినందనీయమని పేర్కొన్నారు. యువత ఉద్యోగాల కోసం ఎదురు చూడటంతో పాటు ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని, వ్యాపార రంగంలో కొత్త ఆలోచనలతో ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ ఎక్స్పో ద్వారా వ్యాపారవేత్తలు, స్టార్టప్ నిర్వాహకులు, పెట్టుబడిదారులు, యువ పారిశ్రామికవేత్తలకు పరస్పర పరిచయాలు, వ్యాపార అవకాశాలు లభిస్తాయని నిర్వాహకులు తెలిపారు. ముఖ్యంగా యూత్ కి ఇట్లాంటి ఎగ్జిబిషన్ అప్రోచ్ చూసేది ఉంటే మరి అందరికి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. మనకి ఇట్లాంటి ఎగ్జిబిషన్ చేసిన ఆర్గనైజర్స్ కి అప్రిషియేట్ చేస్తున్నాం. అలానే గవర్నమెంట్ నుంచి వచ్చే సపోర్ట్ కానీ, మనకి డిఫరెంట్ స్కీమ్స్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా మీరందరికీ అందజేయడానికి మేము ఉత్సాహంగా ఉన్నాం. మీరందరూ కూడా ఎప్పుడు కూడా మనకి కలెక్టరేట్కి వచ్చి ఈ సర్వీసెస్కి వాళ్ళకి కావాల్సిన లోన్స్ కానీ, పర్మిషన్స్ కానీ, లేకపోతే ఇంకా సబ్సిడీస్ కానీ అవన్నీ కూడా పొందవచ్చు. అలానే జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ముఖ్యంగా స్టార్టప్స్కి చాలా ఎంకరేజ్మెంట్ ఉంది. బ్యాంకర్స్ కూడా ఎవ్రీ 2 months ఒకసారి మనకి క్వార్టర్లీ ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేయడం అవుతుంది. వీటి ద్వారా ఎవరైతే న్యూ ఎంటర్ప్రినర్స్కి వాళ్ళకి డిఫరెంట్ స్కీమ్స్, ముద్రా లోన్స్ కానీ, లేకపోతే స్టార్టప్ ఇండియా స్కీమ్ ద్వారా కూడా లోన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వారి ద్వారా కూడా సర్వీసెస్ పొందవచ్చు. థ్యాంక్ యూ. వరంగల్ స్టార్టప్స్ అనేది చాలా మంచి ఇనిషియేటివ్. ఐ రియలీ అప్రిషియేట్ ఆల్ దీస్ గైస్ డూయింగ్ ఇట్. ఎందుకంటే వరంగల్లో చాలా టాలెంట్ ఉందండి, బట్ ఎవ్రీబడి థింక్స్ హైదరాబాద్కి వెళ్ళి చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు మనం వరంగల్లోనే ఒక ఈకో సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేస్తే, ఇప్పుడు విష్ణు గారు చెప్పినట్టు వీ షుడ్ క్రియేట్ అ ప్లాన్ చేసి వీ షుడ్ హ్యావ్ బెటర్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరంగల్లో. ఒకటి మా తాతగారి ఆలోచనల కింద వరంగల్ నుంచి డెవలప్ చేశారు. ఆయన చిన్న ఊరిలో నుంచి ఒక పెద్ద ఆంటర్ప్రెన్యూర్గా చేశారు. యూనో, సో బేసికలీ ఆయన దారిలో నేను 25 ఏళ్ళు అమెరికాలో ఉన్నాను. మా పేరెంట్స్ కోసం వచ్చేసాను, బట్ ఐఎమ్ ఫాలోయింగ్ హిస్ ఫుట్ స్టెప్స్. సేమ్ థింగ్ వరంగల్ నుంచి ఒక యూనికార్న్, 1 to 2 యూనికార్న్స్ రావాలి నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో అని ఒక కళ. సో అది వరంగల్ స్టార్టప్స్ ద్వారా మనం చేయాలని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. ఏమండి, ఇక్కడ మాకు మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. వీఆర్ ట్రైంగ్ టు బ్రింగ్ ఇన్ అదర్ పీపుల్ ఫ్రమ్ అవుట్ సైడ్. సో భారత్ రెడ్డి. అందరికీ నమస్కారం. ఏదైతే వరంగల్ స్టార్టప్ అండ్ ఇన్నోవేషన్ బిజినెస్ అండ్ ఎక్స్పో ఏదైతే ఈరోజు జరుగుతుందో, నితిన్, అనిల్, మణికంఠ, అశ్విని వీళ్ళ టీం అందరూ ఎవ్రీ సండే రోజు పబ్లిక్ గార్డెన్లో మీటప్ అనేది ఉంటుంది మార్నింగ్. అక్కడ చాలామంది ఇట్లా పెద్దలు చాలామంది వచ్చి వీళ్ళకి సజెషన్స్ ఇవ్వడం, లేదంటే దానిలో ఇన్వెస్ట్ చేయడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వీళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ పైకి తీసుకురావడానికి ఈ ఈవెంట్ అనేది జరుపుతున్నారు. దీని వెనకాల చాలా కష్టం ఉంది. ఎందుకంటే వరంగల్లో మొట్టమొదటిసారి అనుకుంటే ఒక వరంగల్ పిల్లలు ఇట్లాంటివి చేయడం. చాలామంది యువత చెడు సైడు పోతున్నారు. అలా కాకుండా వరంగల్లో ఇలాంటివి ఉండాలి, ఇట్లాంటి ఎంకరేజ్మెంట్ ఉండాలి, సపోర్ట్ ఉండాలి. చాలామంది సపోర్ట్ చేయడానికి ఉంటారు, కానీ వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం అనేది చాలా ఇబ్బంది. ఎక్కడ ఉంటారో ఏందో తెలియదు. ఇట్లాంటిది ఉంటే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసి నిజంగానే ఆ పిల్లోన్లో టాలెంట్ ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేయడానికి అందరూ ముందుకు వస్తారు. సో దానికోసమే ఇట్లాంటి ప్లాట్ఫామ్, ప్లస్ ఎవరెవరు ఏమేమి బిజినెస్ ఉన్నాయి, ఎవరెవరు ఏమేమి ఐడియాస్ ఉన్నాయి, దాని గురించే ఇది పెట్టడం జరిగింది. మీరు చూస్తున్నారు, చాలా స్పందన వచ్చింది. ఎక్కువ మార్కెటింగ్ చేయకుండా కూడా జెన్యూన్ ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ సపోర్ట్ చేయడం జరుగుతుంది. ముందు ఇలాంటివి చాలా రాబోతాయి. ఎందుకంటే వరంగల్ అనేది ఇప్పుడిప్పుడే చాలా డెవలప్ అవుతుంది. ఎయిర్పోర్ట్ అనేది రాబోతుంది. మొన్ననే సీఎం గారు కానీ, లేదంటే ఎయిర్పోర్ట్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు కూడా చెప్పడం జరిగింది, 2028 వరకు తప్పకుండా అయిపోగొట్టి తీరుతామని చెప్పేసి. అలాగే ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి గారు కూడా ప్రతి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇంపార్టెంట్. ప్రతి గల్లీల రోడ్లు, డ్రైన్స్ అనేది ఇది ఫస్ట్, దాని తర్వాతనే ఏదైనా వస్తుంది. మనకు అదే లేకుండే, కానీ ఇప్పుడు అవన్నీ అవుతున్నాయి. దాంతోపాటు కొత్త ఐటీ స్టార్టప్ తేవడానికి కూడా మేము ఒక ప్రణాళిక రూపొందించుకొని త్వరలోనే ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారిని కూడా కలిసి, ఏదైతే మడికొండ ఉందో చాలామంది నేను కూడా కంపెనీస్ చూపెట్టడం జరిగింది, అక్కడ అంత సూటబుల్ కాదు. ఇక్కడనే సిటీ సెంటర్లో ఒక ఐటీ టవర్ ఏదన్నా ఒకటి అకామిడేట్ చేస్తే
కంపెనీస్ వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది, పిల్లలు పోవడానికి కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది అనే ఆలోచనతోటి ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళని కూడా అందరం ఒక టీమ్గా ఫామ్ అయ్యి రాజకీయాలకు అతీతంగా అందరినీ తీసుకెళ్ళి మినిస్టర్ అని కూడా కలిసి ఇలాంటివి తప్పకుండా సిటీలో జరగాలి. దానికి మీడియా సపోర్ట్ కూడా ఉండాలి, ఎందుకంటే ఇప్పుడిప్పుడే పిల్లలు వాళ్ళకు అందరికీ తెలుసు ఇంట్లో ఫైనాన్షియల్ పరిస్థితి కానీ అలాంటి వాళ్ళకి దానికి కూడా అందరూ మేము అలాంటి వాళ్ళు కూడా అందరం సపోర్ట్ ఉంటాం. మీరు కూడా సపోర్ట్ ఉండండి, వీళ్ళని ఎంకరేజ్ చేయండి. మన ప్రోడక్ట్స్ వరంగల్ నుంచే మేడ్ ఇన్ వరంగల్, మేడ్ ఇన్ ఇండియా అనేది త్వరలో రాబోతాయని చెప్పి గట్టిగా చెప్తున్నా. అందరికీ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ. నా పేరు నూతన్ కుమార్, మాది వచ్చేసి ఎన్బిఎల్ ఫౌండర్ అండ్ సిఇఓ అండి. నేను ఎన్బిఎల్ అంటే నెట్వర్క్ బిజినెస్ లీడర్స్. స్టార్టప్ వాళ్ళతో కలిసి మనము ఎప్పుడైతే మనం స్టార్టప్లతోని మింగిల్ అవుతామో మనం అందరం కలిసి చేద్దామన్న కాన్సెప్ట్తో వీళ్ళు ఎలాగైతే స్టార్టప్ వాళ్ళు ముందుకొచ్చారో ఇది వరంగల్కి ఒక కొత్త నిర్వచనం. అంటే కొత్తగా స్టార్ట్ అవుతున్న ప్రతి ఒక్కరికి వీళ్ళు ఒక ఉదాహరణలుగా మిగిలిపోతారు వీళ్ళు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు తెలంగాణలో ఫస్ట్ హైదరాబాద్ తర్వాత మన వరంగలే నెక్స్ట్ హబ్ అండి. మనకు వేరే ఆల్టర్నేట్ అనేది లేదు. మనం ఉన్న వరంగల్ని మనం ఎలా పెంచుకోవాలి, మన దగ్గర ఉన్న వాళ్ళు వేరే దగ్గరికి పోకుండా ఇప్పుడు అందరు ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అని అదని ఇదని ఉరుకులాడుతూ పరుగులాడుతూ వెళ్ళిపోతున్నారు. వరంగల్లో అంటే డిగ్రీ చేసి బీటెక్ చేసి ఎంటెక్ అయిపోగానే వేరే దేశానికి పోదామా, వేరే హైదరాబాద్ పోదామా, బెంగళూరు పోదామా అంటున్నారు. అలాంటి వాళ్లను ఇక్కడ నిల్చోబెట్టి మనం బిజినెస్లో కూడా ఎదగగలుగుతాం, అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అన్న దానికి వీళ్ళందరూ కలిసి ఇలా చేయడం చాలా గొప్ప విషయం అండి. ఈ స్టార్టప్కి సపోర్ట్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు నా ఎన్బిఎల్ బిస్ తరఫున, నెట్వర్క్ బిజినెస్ లీడర్స్ తరఫున ఈ స్టార్టప్ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.